150 రూపాయలు బాబు. 40 రూపాయలు ఎక్కువ. అయినా పెట్రోల్ లూజ్ పోయట్లేదు కదమ్మా. ఎవడు ఆ బొంకతనా? బళ్ళల్లో పోస్తే తక్కువ పోస్తాడు, బాటిల్లో పోస్తే దొరికిపోతాడని భయం ఎదవకి. అవునా? మరి మీరెక్కడ తెస్తారు? ఎక్కడైతే ఏంది బాబు, ఒక 20 రూపాయలు ఎక్కువ ఇస్తే ఎవడైనా పోతాడు. మరి బాటిల్లో పెట్రోల్ అమ్మడం తప్పు కదా, అప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఏమనరా? ఎందుకంటారు బాబు, రోజు చూస్తూనే ఉన్నారుగా. మీలాంటి వాళ్ళకి బండి ఆగిపోతే సహాయం చేస్తున్నాను, నన్ను ఎందుకంటారు బాబు? మరి ఆ బాటిల్లో పెట్రోల్ పోయడం వల్లనే కదా 2 చనిపోవడానికి కారణమైంది. అందుకే కదా బాటిల్లో పెట్రోల్ పోయడం నిషేధించారు. చంపేవాడు ఎలాగైనా చంపుతాడు, ఎందుకు చనిపోయారని చూడకుండా ఎలా చనిపోయారని చూస్తే ఇలాగే ఉంటది. బాటిల్లో పెట్రోల్ తెచ్చి పోసి చంపారని బాటిల్ వద్దన్నారు. మరి ఎంతోమంది పురుగుల మందు కలిపి ఎన్నో హత్యలు చేశారు, దాన్నేమంటారు మరి? పురుగుల మందు నిషేధించారా? ఏదో ఆ సమయంలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి గవర్నమెంట్ బాటిల్ నిషేధం అన్నారు. వాళ్ళు చెప్పటమే వాళ్ళ బాధ్యత, కానీ దానివల్ల ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో దానికి పరిష్కారం ఎవ్వరూ చెప్పలేరు. ఈ చట్టాలన్నీ ఎవడికి అనుకూలంగా ఉంటే వాడు నడుచుకుంటాడు, అనుకూలంగా లేనివాడు ఇబ్బంది పడతాడు. సర్లే కానీ చిన్న బాటిల్ కావాలా పెద్ద బాటిల్ కావాలా? వద్దమ్మా. ఎంతసేపు ఆగించి ఈడేంది?